పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మంగళవారం మధ్యాహ్నం వరకు మనమందరం కలిసి దైవ సన్నిధిలో పూజలో గడిపాం. మరొకసారి ఈ మధ్యాహ్న టైంలో కరుణ సమయంలో కరుణతో గడపటానికి సమయం ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో ప్రభుని కర్పించుకుందాం. పునీత అంతోని వారా ఈ నెలంతా మాకు అద్భుతాలు జరగాలని ముందుకొచ్చి స్పాన్సర్ చేసేవాళ్ళు పి అంతోని కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబంపై దేవుని దీవెనలు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అల్ఫోన్సా శృతి కుటుంబంపై దేవుడు చూపించిన కరుణను కృపను బట్టి కృతజ్ఞతగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. నిసివిక సుఖప్రసవమైనందుకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు మంచి జీవిత భాగస్వామి, వీసా వచ్చినట్లుగా మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వై శ్రీధర్ రెడ్డి, మాధవి, బాల స్నేహిత్ రెడ్డి మరియు కారుణ్య లిఖిత కుటుంబం, కారుణ్య బకిత కుటుంబం కృతజ్ఞతగా పిల్లల దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించినట్లుగా ఆరోగ్యం, చదువులలో దేవుని జ్ఞానము, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే కొమ్మారెడ్డి బాల రాజేష్, ఈ ప్రవళిక జన్మదినోత్సవ సందర్భంగా ఎల్లప్పుడూ దేవుని కృప వారికి తోడుగా ఉండినట్లుగా బాల రాజేష్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు దివ్య కారుణ్య జపమాల ద్వారా వారి గృహంలో ఎన్నో మేలులు జరుగుతున్నందుకు కృతజ్ఞతగా రాబోయే రోజుల్లో కూడా గొప్ప కార్యములు జరగాలని దేవుని సాక్షిగా నిలబడినట్లుగా, అలాగే ఫాదర్ సిరిల్ వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం, తలంపులు నెరవేరినట్లుగా పునీత అంతోని వారి పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి కొమ్మారెడ్డి బాలరాజు, ప్రబలిక, మీ ఇద్దరికి హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. రమేష్, మిస్సెస్ అరుంధతిలను ప్రభు 5 సంవత్సరముల తర్వాత గర్భఫలముతో దీవించినందుకు కృతజ్ఞతగా గర్భంలోని శిశువుకు నేసల్ ప్రాబ్లం నుండి స్వస్థత దయచేసినట్లుగా, ఆరోగ్యవంతమైన బిడ్డతో ప్రభు వారిని ఆశీర్వదించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న రమేష్ కుటుంబం. వీరితో పాటు మన ఇందులో ఏ అద్భుతం జరగాలో, మన పరిచర్యలో ఎలాంటి అద్భుతాలు జరగాలో ప్రభుని ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతకని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములో పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున తిరిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను.
పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యోహాను 15వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు మన మేలుల కొరకై పలికిన ఒక మాట, నా యందు మీరు ఉన్నచో మీరు ఎక్కువగా ఫలిస్తారు, నేను లేక మీరు ఏమీ చేయలేరు. ఫర్ అవర్ ఓన్ గుడ్ గాడ్ has said to us something beautiful. John 15:5, I am the vine, you are the branches, and being with me, abiding in me, you will bear much fruit. Without me you can do nothing. ఈరోజు ఉదయం నుంచి ఆ థీమ్ మీదనే మనము ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు నిద్రపోకుండా చూసుకోవాలని. ఆయన నిద్రపోకూడదు, మనం నిద్ర పోనీయకూడదు. అది ఈరోజు థీమ్గా ఉదయం మనం ధ్యానించాం పూజలో. వీ షుడ్ నెవర్ అలౌ హిమ్ టు స్లీప్, నెయిదర్ వీ స్లీప్ వితౌట్ రిమైండింగ్ హిమ్ వాస్ ద థీమ్ టుడే. లెట్ us కంటిన్యూ టు రిఫ్లెక్ట్ ఆన్ దాట్. యెషయా 30వ అధ్యాయం 15వ వచనం, మీరు నా యొద్దకు తిరిగి వచ్చి నెమ్మదిగా ఉందురని, సురక్షితముగా ఉందురు. నన్ను నమ్మి నెమ్మదిగా ఉండుటలోనే మీ బలము ఇమిడి ఉన్నది. అవర్ స్ట్రెంగ్త్ ఈస్ ఇన్ ట్రస్టింగ్ ఇన్ హిమ్, రిటర్నింగ్ టు హిమ్, we find rest in him. Otherwise we will never find rest. Isaiah 30:15, Hebrew 13:5, ఎబ్రీయులకు రాసిన 13:5, నేను మిమ్ము ఎప్పుడు విడువను, ఏ నాటికి ఎడబాయను. The Lord's word says in Hebrew 13:5, I will never leave you, I will never forsake you. Amen. ఇంత గొప్ప ప్రవచనములు ఉన్నాయి. మనకు పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా, నీవే లేకపోతే అసలు నేనే లేదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా, నీవే లేకపోతే అసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు మనలో చాలామంది ఈ స్థాయిలో ఈ స్థితిలో ఉండటానికి కారణం దైవ కృపయే. సో మెనీ ఆఫ్ us హ్యావ్ టు టర్న్ బ్యాక్ అండ్ లుక్ బ్యాక్ అండ్ ఫ్లాష్ బ్యాక్ అండ్ హ్యావ్ a reminiscence of what happened to us. And then we realize it's only the grace of God, not our efforts. ఇది మన ప్రయత్నం కాదు. తీతు 2వ అధ్యాయం 14 వచనం, తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించెను కనుక 1 కొరింథీ 15:10 ప్రకారం ఇది దైవ కృపయే. టైటస్ చాప్టర్ 2 verse 14, God for himself he made us as his treasured possession and he offered himself for that. So what we are today is because of the grace of God. 1 Corinthians 15:10. ఆ కృపకు స్తోత్రం చెల్లించి పాడుదామా? ఆ కృపతో ఈ నెలంతా దేవుడు నడుపునుగాక. Amen. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. ఈనాటి నా స్థితి నీ కృపయే ప్రభువా, నీకు స్తోత్రం. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకిచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, అసలు నా బ్రతుకే కాదయ్యా. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. అటు ఇటు ఫోన్ చేసి వాళ్ళకు వీళ్ళకు ముచ్చట్లతో గడపడం కంటే నన్ను పిలువండి, నేను మీకు జవాబుదనం ఇస్తాను అని ప్రభు చెప్పాడు. Thank you, Jesus. The Lord said, don't call them here, there, but then call upon me and I will answer you. Amen. And I will reveal to you the great and hidden secrets. మీ ఇంటిలో అద్భుతం జరగటానికి దేవుడు ఇచ్చిన సలహా ఇది. నన్ను పిలిస్తే నీరు ఎరుగని మహాసత్యములను అద్భుత విషయములను మీకు తెలియచేయదును. అద్భుతాలు అంతోని వారు రోజు ఈరోజు అద్భుతాలు కోరుతున్నారు కానీ ఆయన్ని పిలవట్లేదు ప్రజలు, అందుకే అద్భుతాలు జరగట్లేదు. టుడే ఈస్ ఎ మిరకులస్ సైన్స్ డే, ట్యూస్డే, అండ్ ద లార్డ్ సేస్, ఇఫ్ యూ కాల్ మీ ఐ విల్ ఆన్సర్ యూ అండ్ ఐ విల్ టెల్ యూ మిరకులస్ థింగ్స్ అబౌట్ యూ. జెరమయా 33:3. ఈ ఫోన్ నంబర్ మాత్రం నోట్ చేసుకొని ఎప్పుడు కూడా ఈ ఫోన్ నంబర్ నుంచి అవతల సైడ్ నుంచి ఈ కస్టమర్ అందుబాటులో లేరు అని రాదు. నెవర్ యూ విల్ హియర్ ఎ వాయిస్ సేయింగ్ దిస్ కస్టమర్ whom you are calling is out of coverage area. Never. Always under the coverage. ప్రార్థనతో పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నిన్ను పిలువుమన్నావు జవాబిస్తానన్నావు, నేనెరుగని మహాసత్యమును తెలియచేస్తున్నావు. నిన్ను పిలువమన్నావు జవాబిస్తామన్నావు, నేనెరుగని మహాసత్యము తెలియజేస్తామన్నావు. నీ అద్భుత విషయములను తెలియచేస్తానన్నావు, నీ అద్భుత విషయములను తెలియజేస్తామన్నావు. నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా.
పిలువండి జవాబిచ్చినని పలికిన దేవునికి విన్నపాలు తెలియచేస్తూ ఇప్పుడే పొందుకున్నాం అద్భుతాంతోని వారి ద్వారా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 30 రోజులు కాపాడి 2వ రోజులు అడుగుపెట్టి ఉన్నాం. ఈ నెలంతా దేవుడు కాపుదల కోసం ప్రార్థన చేద్దాం. Let us pray for the protection for this month. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును ఇక్కడ జరుగుతున్న ప్రతి పనిని DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితములో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును కాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. 4వ గుర్తు ప్రియమైన సహోదరులారా, నిన్ను వదలి నేను ఎవరి యొద్దకు వెళ్ళవదన్నయ్యా. నిత్య జీవపు మాటలు గలవాడు నీవే కదా ప్రభు అని పేతురు పలికాడు. ఆయనతో ఎల్లప్పుడూ ఉన్నాడు. రిజల్ట్ మీకు తెలుసు. తర్వాత యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఈ మొత్తం బాధ్యత ఆయనకు అప్పచెప్పబడింది. ఈరోజు దేవుడు మన మీద కళలు కంటున్నాడని ఉదయం మనం పూజలో విన్నాం. దేవుడు కళలు కంటూ కొన్ని శోధనలు పరీక్షలు పెట్టి ఆ పరీక్షలో పాస్ అయిన తర్వాత చాలామందిని పరీక్షలో పాస్ చేయడానికి దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడని ఈరోజు ఉదయం మీలో కొంతమంది విని ఉంటారు. 2వ ఛాన్స్ నాకు దేవుని మహిమపరచడానికి 3 గంటల ప్రార్థనలో. యోహాను 6:68 పేతురు అలా పలికాడు. John 6:68 Peter said, "To whom shall we go? You have the words of eternal life."
సాతానుడ పో అని చెప్పిన పోడే. ఆయనకి తెలుసు ఆయన దగ్గర ఉంటే ఏ విలువ అని. ఈవెన్ దో జీసస్ కాల్డ్ పీటర్, ద వన్ హూ ఈస్ ఇన్సైడ్ హిమ్ ద సేటన్ టు గో అవే, పీటర్ నెవర్ గెట్ అఫెండెడ్, హీ ఫాలోడ్ హిమ్. కరెక్షన్స్ ఆర్ గుడ్ ఫర్ అస్. యోహాను 6:8 మన జీవితంలో నెరవేరును గాక. శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు. యోహాను 14:27. గాడ్ విల్ గివ్ అస్ పీస్ అండ్ జాయ్. డు ప్రేస్ సెయింట్ యాంటనీ, ప్రే ఫర్ అస్ ఫర్ దర్ పీస్ అండ్ జాయ్ టు కమ్ అపాన్ అస్. పాటలతో పాడినప్పుడు ఇప్పుడు చెప్పిన ప్రవచనములన్నీ మీలో మీ ఇంటిలో నెరవేరునుగా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా, నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా. నిన్ను వదలి నేను ఎవరి యొద్ద వెళ్ళెదను, నిత్య జీవ మాటలు గలవాడు నీవేగా నీవేగా. నిన్ను వదలి నేను ఎవరి యొద్ద వెళ్ళెదను, నిత్య జీవ మాటలు కలవాడు నీవేగా. లోకమివ్వలేని శాంతినిస్తానన్నావు, లోకమివ్వలేని శాంతినిస్తానన్నావు. నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా, నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. భక్తితో ప్రార్థించుదాం, ఆయన మాటలను గట్టిగా పట్టుకుందాం. ప్రవచనములు నెరవేరి శాంతి కలుగునుగాక. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ మీదనే ఆశ పెట్టుకున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుత అంతోని వారి ద్వారా అద్భుతం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇప్పుడు చూస్తున్న వారి మీదను తర్వాత యూట్యూబ్లో చూడబోతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో జరుగుతున్న యేసు రక్త వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు స్పాన్సర్ చేసిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు పూజా బలి ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెల చివరికి జరుగుతున్నటువంటి సేవకుల సదస్సు మీదను ప్రత్యేకంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆదివారం ఇక్కడికి వచ్చి యేసు తిరుగుదయంను కర్పించిన విన్నపాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తిలక్ నగర్ మరియు సింగారంలో విన్నపాలు రాసిచ్చిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడుగుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను
ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతి మంగళవారం మేము గుర్తించే ఒక గ్రూపు డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్. Every Tuesday we remember the Divine Word family members from the beginning, 28 years. Your support has brought this center to this level. One side buildings are going on, another side renovations are going on. Thank you so much. దివ్యవాక్కు కుటుంబ సభ్యుల ద్వారా అనేక బిల్డింగ్స్ జరుగుతున్నాయి, కొన్ని నూతన కార్యములు ఇక్కడ జరుగుతున్నాయి. అన్నిటికీ స్తోత్రం. అలాగే DMI 24/7 గ్రూప్ మిమ్మల్ని మర్చిపోలేదు, మధ్యలో మీరు కూడా గుర్తున్నారు. మీ అందరినీ ప్రభు దీవించును గాక. దయచేసి ఓడకాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. ఈ నెలలో జూలై నెలలో 10 నుంచి 13 వరకు ఇంగ్లీష్లో, జూలై 22 నుంచి 26 వరకు తెలుగులో, జూలై 10th ఈవినింగ్ టు July 13th afternoon English retreat, and the theme is the power of the blood of Christ. So come and be blessed. యేసు రక్తం అని గురించి తలంచి ప్రార్థిస్తే ఎంత మేలులు జరుగుతాయో ఊహించుకోండి. అందుకే ఈ నెలలో 22 సాయంత్రం నుంచి 26 మధ్యాహ్నం వరకే, సాయంత్రం వరకు కాదు. బుక్ చేసుకునే వాళ్ళు దయచేసి మధ్యాహ్నం 1 గంటలకల్లా మీరు భోజనం చేసి తిరిగి వెళ్ళేటట్టు చూసుకోండి. కానీ మళ్ళీ ఇంకొక ఉడకం ఉంది, ఈసారి సాయంత్రం వరకు ఉడకం జరగదు. ప్లీజ్ రిమెంబర్, తెలుగు రెట్రీట్ గ్రూప్, book your ticket in such a way the last day 1 o'clock it gets over, have the meals and go, please go. And nobody will be allowed to be in the rooms because all the rooms are occupied soon by the group of people who are servants of God. Please excuse us this month. ఈ నెలలో క్షమించాలని మనం చేస్తున్నాను. లాస్ట్ డే మధ్యాహ్నం 1 గంటలకు ఇక్కడ ముగించుకుని వెళ్ళేటట్టు బుక్ చేసుకోండి. చివరి గుర్తు, సింహ పిల్లలకు ఆహారం దొరక కలమండించినను నా పిల్లలకు ఏ కొదువై ఉండదు. మీరు దేవుని బిడ్డలని డిక్లేర్ చేసుకోండి, అంతే, మీకు ఏ కొదువై ఉండదు. కీర్తన 34:10 అట్లా చెప్తుంది. ఈవెన్ ఇఫ్ ద లయన్స్ స్మాల్ వన్స్ ల్యాక్ సంథింగ్, గాడ్ చిల్డ్రన్ విల్ నెవర్ ల్యాక్ ఎనీథింగ్. యు ఆర్ అ గాడ్ చైల్డ్. క్లెయిమ్ దిస్ ప్రామిస్. మీకు ఏ కొదువయు ఉండకూడదు, ఉండదు. ప్రవచనపూర్వకంగా స్వీకరించుకో. కీర్తన 23:5 ప్రకారం. The Lord's word says, Psalm 23:5, I am your good shepherd. You shall not want anything. You don't need to look for anything. In fact, మీరు ఇతరులకు ఇస్తారు, ఆ విధంగా మిమ్మల్ని చేస్తారు. పాడుదమ్మ ప్రేమన సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారా, కొరతలన్నీ తొలగించే అంతోని వారా, పోగొట్టుకున్న వస్తువులను తిరిగి ఇచ్చే అంతోని వారా, మా కొరకై ప్రార్థించండి. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. సింహ పిల్లలు ఆహారం దొరకక అలమటించినను, ప్రభుని ఆశ్రయించు వారికి ఎల్ల మేలు సిద్ధించును. సింహ పిల్లలు ఆహారం దొరకక అలమటించినను, ప్రభుని ఆశ్రయించు వారికి ఎల్ల మేలు సిద్ధించును. కాపరి నేనన్నావు, ఏ కొదువలేదన్నావు, కాపరి నేనన్నావు, ఏ కొదువలేదన్నావు. నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే
కాదయ్యా. 2 రోజులు గడిచిపోయింది. 7 నెలల్లో అడుగు పెట్టి ఉన్నాం. ఇంకా 5 నెలలు దాటితే నూతన సంవత్సరం. క్యాలెండర్ కూడా త్వరగా దేవుడు నాకు మంచి జ్ఞానంనిచ్చి దానికి చెందినటువంటి ప్రతి ఒక్కరూ దాని వెనుక పనిచేసే వాళ్ళందరినీ దీవించి మన టార్గెట్ ఈసారి అక్టోబర్ నెలలో రిలీజ్ చేసినట్టు ప్రార్థించుకోండి. ప్రభుని ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిలబడలేక నీరసపడిపోతున్నటువంటి 2 వ్యక్తులను దేవుడు ఈరోజు ఆశీర్వదించి స్వస్థపరుస్తున్నాడు. శరణ్య, నిలీమా, మీ ఇద్దరిని ప్రభు ఆశీర్వదించి దీవిస్తూ ఉన్నాడు. గర్భసంచిలో ఏదో సమస్య వచ్చింది, భయపడవద్దు. వాళ్ళు అన్నారు ఎట్లా, కానీ దేవుడు నీకు కార్యం చేస్తాడు. తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదం కొరకై ప్రార్థిస్తాం. ప్రభుచితమైతే 3వ ఆదివారం ప్రత్యేక ఆదివారంగా డిక్లేర్ చేస్తాం. మన ఇంటిలో ఉన్న వృద్ధా వయసులో ఉన్న అమ్మమ్మ, నానమ్మ, తాత వాళ్ళందరినీ తీసుకురావటానికి ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఈ నెలలో వాళ్ళ పండుగ కూడా ఉంటుంది. డాక్టర్స్ పండుగ, వాళ్ళ పండుగ. ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి ఆయన ప్రతిరోజును అనుగ్రహ రోజులుగా మార్చి జూలై నెలంతా అద్భుతాలు చేసి దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you. During this month, may there be miracles and wonders. In Jesus' name we pray. పునీత అంతోనివారా, మా కొరకు ప్రార్థించండి. అద్భుతాలు అంతోనివారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ యాంటనీ, Pray for us. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే అసలు మేము ఎవరు ఒక్కరు కూడా ఉండలేమయ్యా. ఆయన ఉన్నారు కావున బ్రతికి ఉన్నాం. గాడ్ బ్లెస్ యు.